అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. మీరు చూస్తున్నది తెలుగు రిమైండర్ ఛానల్. ఇది మా ప్రత్యేకమైన రంజాన్ 2026 పూర్తి ఇస్లామిక్ గైడ్ సిరీస్. ఈ సిరీస్లో మేము కేవలం ఖుర్ఆన్ మరియు సహీహ్ హదీస్ ఆధారంగా మాత్రమే నిజమైన పరిశుద్ధమైన ఇస్లామిక్ జ్ఞానం మీతో పంచుకుంటున్నాం. మన రమజాన్ సరిగ్గా ఉండాలి, మన ఈమాన్ బలంగా మారాలి అనే ఉద్దేశంతో ఈ సిరీస్ రూపొందించబడింది. నా ప్రియమైన సోదర సోదరీమణులారా, ఈరోజు మన రమదాన్ సిరీస్లో 2వ రోజుకు చేరుకున్నాము. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ఈ పవిత్రమైన నెలలో మరిన్ని పుణ్యకార్యాలు చేసే భాగ్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఉపవాసం యొక్క అసలైన ఉద్దేశ్యం ఏమిటి మరియు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన నుండి ఏమి ఆశిస్తున్నాడో చాలా లోతుగా మరియు ప్రశాంతంగా అర్థం చేసుకుందాము. సాధారణంగా మనం ఉపవాసం అంటే కేవలం అన్నపానీయాలకు దూరంగా ఉండటమని అనుకుంటాము. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పవిత్ర ఖురాన్లోని 2వ అధ్యాయం సూరహ్ బక్రాలోని ఒక వచనంలో చాలా స్పష్టంగా తెలియజేశాడు, ఓ విశ్వాసులారా, మీకంటే ముందున్న వారిపై ఉపవాసాలు ఎలాగైతే విధిగా చేయబడ్డాయో అలాగే మీపై కూడా విధిగా చేయబడ్డాయి. దీనివల్ల మీరు తక్వా అంటే అల్లాహ్ భయం మరియు అల్లాహ్ మీద పూర్తి నమ్మకం కలిగి ఉన్న ముత్తకీలుగా అంటే పుణ్యాత్ములుగా మారుతారని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సెలవిచ్చాడు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయమేమిటంటే ఉపవాసం యొక్క అసలైన టార్గెట్ లేదా లక్ష్యం తక్వా సాధించడం. తక్వా అంటే కేవలం భయం మాత్రమే కాదు, అది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చూస్తున్నాడనే స్పృహతో పాపాలకు దూరంగా ఉండటం మరియు అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు ఇష్టమైన పనులను ప్రేమతో చేయడం. నా ప్రియమైన సోదరులారా, ఒక్కసారి ఆలోచించండి. మనం ఆకలితో ఉంటున్నాము, దాహంతో అలమటిస్తున్నాము. మన ముందు చల్లని నీరు ఉన్నా మరియు ఎవరూ చూడకపోయినా మనం ఒక్క చుక్క నీరు కూడా గొంతు దాటనివ్వము. ఎందుకంటే మనకు తెలుసు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనల్ని చూస్తున్నాడు. ఇదే తక్వా అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పట్ల ఉన్న ఈ నిబద్ధత రమదాన్ తరువాత కూడా మన జీవితాల్లో ఉండాలి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక సహీహ్ హదీసులో ఇలా తెలియచేశారు, ఎవరైతే ఉపవాసం ఉండి కూడా అబద్ధాలు చెప్పడం మరియు చెడు పనులు చేయడం వదిలిపెట్టరో అటువంటి వారు కేవలం ఆకలి దప్పులతో అలమటించడం అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు అవసరం లేదు. ఈ మాటలు మన హృదయాలను కదిలించాలి. ఎందుకంటే మనం ఉపవాసం ఉంటున్నది కేవలం పొట్టను ఖాళీగా ఉంచడానికి కాదు, మన ఆత్మను మరియు మన క్యారెక్టర్ అంటే ప్రవర్తనను శుద్ధి చేసుకోవడానికి. సహీ బుఖారీలో ప్రస్తావించబడిన మరొక హదీసులో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఉపవాసం అనేది ఒక కవచం లాంటిది. ఎవరైనా మిమ్మల్ని తిట్టినా లేదా గొడవకు దిగినా నేను ఉపవాసంతో ఉన్నాను అని చెప్పి ఆ వివాదం నుండి తప్పుకోవాలి. అంటే ఉపవాసం మనలో సహనం మరియు ఓర్పును పెంచాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు ఈ రమదాన్ నెలలో ఒక గొప్ప అవకాశాన్నిచ్చాడు, మనల్ని మనం మార్చుకోవడానికి మరియు మన ఈమాన్ అంటే విశ్వాసాన్ని బలపరుచుకోవడానికి. సహీహ్ ముస్లింలోని ఒక రివాయత్ ప్రకారం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు, 5 పూటల నమాజులు మరియు ఒక జుమ్మా నుండి మరొక జుమ్మా వరకు, అలాగే ఒక రమదాన్ నుండి మరొక రమదాన్ వరకు చేసే ఆరాధనలు వాటి మధ్యలో జరిగిన చిన్న చిన్న పాపాలను తుడిచివేస్తాయి. ఎంతటి కరుణామయుడు మన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఒక్కసారి ఆలోచించండి, ఆయన మనకు శిక్ష వేయాలని అనుకోవడం లేదు, మనల్ని పవిత్రులుగా మార్చి తన వైపుకు రప్పించుకోవాలని చూస్తున్నాడు. ఈ నెలలో మనం చేసే దువా మరియు ఇచ్చే సదకా అంటే దాన ధర్మాలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దృష్టిలో చాలా గొప్పవి. మన ప్రవర్తన మరియు అఖ్లాక్ అంటే నైతిక విలువలు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చూపిన మార్గంలో ఉండాలి. ఎదుటివారితో మర్యాదగా మాట్లాడటం, తల్లిదండ్రులకు సేవ చేయడం మరియు ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం ఇవన్నీ కూడా తక్వాలో భాగమే. మనం ఈ రమదాన్లో కేవలం ఆచారంగా కాకుండా హృదయపూర్వకంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను స్మరించుకోవాలి. ప్రతి క్షణం మన నోటి నుండి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క జిక్ర్ అంటే అల్లాహ్ను గుర్తు చేసుకోవడం జరగాలి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు రమదాన్లో అత్యధికంగా దానధర్మాలు చేసేవారు మరియు ఖుర్ఆన్ పఠించేవారు. మనం కూడా మన సమయాన్ని అనవసరమైన మాటలకు మరియు సోషల్ మీడియాకు కేటాయించకుండా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా గ్రంథాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. నిజమైన విజయం అంటే దునియాలో సంపాదించడం కాదు, ఆఖిరత్ అంటే పరలోకంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎదుట నిలబడినప్పుడు ఆయన మనల్ని చూసి సంతోషించడం. రమదాన్లో ఉపవాసం ఉండటం ద్వారా మనకు ఆకలి విలువ తెలుస్తుంది, పేదవారి కష్టం అర్థమవుతుంది, దీనివల్ల మనలో మానవత్వం పెరుగుతుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనల్ని ముత్తకీలుగా అంటే
తనను అమితంగా ప్రేమించే మరియు భయపడే దాసులుగా చూడాలనుకుంటున్నాడు. కాబట్టి నా సోదరులారా, ఈ 2వ రోజు నుండి మనం ఒక గట్టి నిశ్చయం చేసుకుందాం. మన కళ్ళు చెడు చూడకూడదు, మన నాలుక చెడు మాట్లాడకూడదు, మరియు మన హృదయం ఎవరి మీద ద్వేషం పెంచుకోకూడదు. అల్లా సుబ్హానహు వ తఆలా మనందరికీ నిజమైన తఖ్వాను ప్రసాదించాలని మరియు మన ఉపవాసాలను, ఆరాధనలను స్వీకరించాలని కోరుకుందాం. ఓ అల్లా సుబ్హానహు వ తఆలా, మేము బలహీనులము, మా పాపాలను క్షమించు. మా హృదయాల్లో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పట్ల ఉన్న ప్రేమను మరింత పెంచు. మాకు నీవు ఇష్టపడే పనులు చేసే శక్తిని ప్రసాదించు. మా కుటుంబాలను చల్లగా చూడు మరియు మాకు ఇహలోకంలోనూ పరలోకంలోనూ విజయాన్ని ప్రసాదించు. అల్లా సుబ్హానహు వ తఆలా మన ప్రార్థనలను ఆలకించుగాక. ఆమేన్ యా రబ్బల్ ఆలమీన్. మరిన్ని వివరాల కోసం రేపటి భాగంలో కలుద్దాం ఇన్షా అల్లాహ్.